సమర్పిస్తున్నవారు వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, రాగమయూరి బిల్డర్స్, ఆస్పైర్ స్పేసెస్, శుభగృహ, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి ప్రశ్నలకి వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. ఈ రోజు కూడా బోల్డ్ అన్ని ప్రాజెక్ట్స్ విషయాలతో మీ ముందుకు వచ్చేసింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. క్రెడై తెలంగాణ ఆధ్వర్యంలో మొట్టమొదటి క్రెడై టీఎస్ కాన్క్లేవ్ 2021 ఈ నెల 23న హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరగనుంది. నిర్దేశించిన ప్రమాణాలకు కట్టుబడి ఉండేందుకు ఏ అంశాలను సరిచూసుకోవాలో బిల్డర్లకు అవగాహన కలిగించడమే ధ్యేయంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. నిర్మాణ రంగ సాంకేతికతలో తాజాగా జరుగుతున్న అంతర్జాతీయ ఆవిష్కరణల వివరాలను బిల్డర్లకు తెలియజేస్తూ ప్రత్యేక సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 850 మందికి పైగా క్రెడై సభ్యులు హాజరు కానున్నారు. టిఎస్ కాన్క్లేవ్ అండ్ క్రియేటివ్ అవార్డ్స్ 2021 డిసెంబర్ 23న హెచ్ఐసిసిలో జరగనుంది. క్రెడై తెలంగాణ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా జరుగుతోన్న ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్వహిస్తున్నట్టు క్రెడై తెలంగాణ ప్రకటించింది. ఇక సదస్సులో భాగంగా రియాలిటీ రంగంలో చక్కని ప్రతిభ కనబరిచిన వారికి, డెవలపర్లు, బిల్డర్లకు అవార్డులతో సత్కరించనుంది క్రెడై తెలంగాణ. టీఎస్ కాన్క్లేవ్ క్రియేట్ 2021కి టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న రాధా టీఎంటీ 550D LRFకి నేషనల్ సేల్స్ హెడ్ అయిన సుభాష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు కదా, సో దాని గురించి కొన్ని విషయాలు చెప్పండి. టైటిల్ స్పాన్సర్ ఏదైతే మేము క్రెడై తోటి స్పాన్సర్ చేస్తున్నామో దానికి మాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఎస్పెషల్లీ క్రెడై తెలంగాణ ఏదైతే ఉందో వాళ్ళ యాక్టివిటీ లాస్ట్ few years they have been like tremendous increase in activity అండి. సో రాధా టీఎంటీ కూడా దానితో పాటు మేము కూడా గ్రో అవుతున్నాము. రాధా టీఎంటీ 60 years అయిందండి ఎస్టాబ్లిష్ చేసి. ఇండస్ట్రీ ప్రొడక్షన్ కానీ, తర్వాత ఎన్హాన్స్మెంట్స్ కానీ, కెపాసిటీస్ లో క్వాలిటీ డెవలప్మెంట్ ప్లస్ న్యూ టెక్నాలజీ కూడా ఇంప్లిమెంటేషన్ లో వీఆర్ నెంబర్ 1 ఎంటైర్ సౌత్ ఇండియాలో. ఈ రోజు టాటా స్టీల్స్, JSW, JSPL కానీ, స్టీల్ అథారిటీ ధీటుగా మేము ప్రోడక్ట్ లాంచ్ చేసాము రాధా టీఎంటీ 550D LRF. ఈ ప్రోడక్ట్ దీని క్రిటికల్ ఏరియాస్ లో లైక్ బ్రిడ్జెస్ లో కానీ, డ్యామ్స్ లో కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేదనుకుంటే ఫౌండేషన్స్ లో తీసుకోండి. లైక్ హై రైజ్ బిల్డింగ్స్ ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతా ఉందో దానికి కూడా వాడుకోవచ్చు అండి ఫౌండేషన్ నుంచి. క్రెడై టీఎస్ కాన్క్లేవ్ 2021 కార్యక్రమాన్ని ప్లాటినం స్పాన్సర్ గా సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ వ్యవహరిస్తుంది. ఆ సంస్థ ప్రతినిధి శ్రీనివాస్ గారు అవార్డ్ కార్యక్రమం గురించి చెప్తున్నారు. We are associated with Credai for all their shows. This is their third event. It is a very good and proactive program. And this time they are organizing a conclave, which is an educative program. We are very much proud to be associated with Credai. And Sudhakar, this is our golden jubilee year, and we are into pipe, wires, and profile manufacturing. We are one among the big 5 in India, processing more than 1 lakh tons per annum. Operations in southern India and eastern India. So now we are planning to venture into central, north and west markets also. Thank you. టీఎస్ కాన్క్లేవ్ క్రియేట్ 2021కి డైమండ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న టెక్నో పెయింట్స్ కి చైర్మన్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. మీరు డైమండ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు కదా, హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? క్రెడైకి సంబంధించిన ప్రతి ప్రోగ్రామ్కి, ప్రతి ఈవెంట్కి కూడా స్పాన్సర్డ్గా వ్యవహరిస్తున్నాము. పాన్ ఇండియా లెవెల్లో ఒక మోర్ దాన్ 300 క్లయింట్స్ ఉన్నారు మాకు. లాస్ట్ 20 years నుంచి మేము క్లయింట్స్ని యాడ్ చేసుకుంటూ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ కూడా సర్వీస్ చేస్తూ సర్వీసెస్ కానీ, మా క్వాలిటీని కానీ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మేము రీసెంట్ కూడా మాకు ఒక ఇటాలియన్ కంపెనీతో కొలాబరేషన్ కూడా అయింది. న్యూ ప్లాంట్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది. ఆ ఇటాలియన్ కొలాబరేషన్ తో మేము హై ఎండ్ ఎమల్షన్స్, హై ఎండ్ డిజైనింగ్ ఫినిషెస్ వాళ్ళ కొలాబరేషన్ తో R&D చేసుకొని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తున్నాం మార్కెట్ లోకి. మా బ్రాండ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ కొలాబరేషన్ కూడా మాకు బాగా సపోర్ట్ దొరుకుతుంది. దీని అంతటికి కూడా మాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది క్రెడై. థ్యాంక్స్ ఫర్ క్రెడై. క్రియేట్ అవార్డ్స్ కు స్పాన్సర్షిప్ అందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని
డైమండ్ స్పాన్సర్ గా ఉన్న హెచ్డిఎఫ్సి లిమిటెడ్ రీజనల్ బిజినెస్ హెడ్ రాజన్ టండన్ గారు చెబుతున్నారు. CREDAI as a body has been the prime body all across India, raising all the builder issues across various governmental organizations and also working with the builder community all across India, pushing them towards abiding by all norms, all regulations, all compliances. We are associated with CREDAI in all India basis and especially in Telangana for a long time now. Now the Telangana State CREDAI is organizing Create Awards and we are very proud to be associated with these awards. Thank you. TS Conclave క్రియేట్ 2021 అవార్డ్స్ కి డైమండ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న నిక్సాన్ పెయింట్స్ డైరెక్టర్ ప్రవీణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. సో డైమండ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు కదా, సో హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? We feel great about being a diamond sponsor with CREDAI. CREDAI being a pan-India organization, we are great to be associated with CREDAI and we look at a long-term relationship with CREDAI and we hope that we get a good mileage from CREDAI here. Nexon Paint is a Hyderabad-based paint company. We are into manufacturing of decorative paints. We have a presence across complete South India with around 2,000 dealers network and we are a Green Pro certified company and we look at being a complete pan-India company in the coming few years. TS Conclave క్రియేట్ 2021 అవార్డ్స్ కి సిల్వర్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న జీల్ టాప్ హోమ్ 360 కి వన్ ఆఫ్ ది పార్ట్నర్ అయిన శ్రీనాథ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. Hello. సో క్రియేట్ 2021 అవార్డ్స్ కి మీరు సిల్వర్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? So we are very proud to participate in CREDAI 2021 awards as a channel partner to Jiltop. Jiltop is one of the top brands in builder segment lo, tiles lo, pan India lo kuda. రైట్ ఫ్రమ్ టాటా, గోద్రేజ్, ఇక్కడ హైదరాబాద్ లో వాసవి, సుముదర, ఎన్ఎస్ఎల్, ఎన్సిసి అర్బన్. సో వీళ్ళందరితో జిల్టాప్ ఈస్ కంటిన్యూస్లీ సప్లయింగ్ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. జిల్టాప్ ఈస్ ఆల్వేస్ కమిటెడ్ ఫర్ క్వాలిటీ అండ్ టైమ్లీ డెలివరీ. బిల్డర్స్ హు ఆర్ యూజింగ్ జిల్టాప్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. TS Conclave క్రియేట్ 2021 కి సిల్వర్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న విన్స్టాక్ కంపెనీ ఎండి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. సిల్వర్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు కదా, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను బాగా సంతోషంగా ఉన్నానండి. ఈ క్రీడాయిలో పాల్గొనడానికి చాలా రోజుంది వెయిట్ చేస్తున్నాము. మా విన్స్టెక్ కంపెనీ నుంచి ఏపీఆర్, తెలంగాణ 2 స్టేట్లలో మేము సప్లై చేస్తున్నామండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందరూ బిల్డర్స్ కూడా నాకు చాలా పరిచయస్తులు ఉన్నారు. మాకు ఇదే కాకుండా వుడ్ ఫర్నిచర్ కూడా ఇంకా వేరే యూనిట్ ఉన్నది. దాని ద్వారా ఇది లైన్ కూడా మాకు బాగా ఫ్రీగా ఉన్నది. బిజినెస్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతున్నదండి. మా విన్స్టెక్ కంపెనీ 2011లో స్టార్ట్ చేశాను. పెద్ద పెద్ద ప్రాజెక్టు కూడా చేస్తున్నాము, చిన్నవి కూడా చేస్తున్నాము. విల్లాస్, అపార్ట్మెంట్స్ కూడా మేము బాగా చేస్తున్నాము. దాని ద్వారా మాకు బిల్డర్స్ ద్వారా బాగా సపోర్ట్ దొరుకుతున్నది. TS Conclave క్రియేట్ 2021 కి సిల్వర్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న SBI రియల్ ఎస్టేట్ అండ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ కి DGM అయిన రవీంద్ర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్. సిల్వర్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు కదా, సో హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? So actually we feel honored when we participate in any of the CREDAI property show or their events. So they will do it in such a systematic manner. If we participate in that event, definitely we'll get some good values there and also a lot of business propositions. Because of their support, see our SBI increase in our business and all the builders who are the members of the CREDAI, they are all associated with us. Thanks for the CREDAI for giving us an opportunity. సిల్వర్ స్పాన్సర్ గా మ్యాక్స్ ఫిట్నెస్ వ్యవహరిస్తుంది. I am Vishal Sontalia from Max Fitness. I am the director at Max Fitness and we are importers for quality gym equipment and children play equipment. Well, we are very happy to participate in the CREDAI Awards function, the TS Conclave. CREDAI, if I speak, it's more like an extended family, especially CREDAI Youth Wing. They are all more like family and friends and we are very happy to do business with all the builders of Hyderabad. It is a great feeling to know that Telangana real estate is growing like one of the best in the country and we are happy to be a part of this growth in terms of supplying our equipment at all the sites. We are very proud to say that we are approximately 85% suppliers to all the builders in Telangana and Hyderabad. Well, as I said, we are very glad to participate in the CREDAI TS Conclave, the award ceremony, and we wish all the participants the very best and look forward for your support at your projects and with you always. Thank you.
విద్యా వైద్య రంగానికి సంబంధించిన చక్కని సదుపాయాలతో పాటు ఐటీ హబ్కు చేరువలో ఉండడంతో మియాపూర్ పరిసర ప్రాంతాల్లో నివసించేందుకు జనం అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. ఓఆర్ఆర్కు అత్యంత చేరువలో ఈ ప్రాంతం ఉండడంతో మియాపూర్కి కలిసి వస్తుంది. ప్రస్తుతం ప్రైమ్ లొకేషన్గా మారిన ఈ ప్రాంతంలో రియాలిటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనికి తోడు పెట్టుబడికి చక్కని రిటర్న్స్ వచ్చే అవకాశాలు కూడా ఉండడంతో మియాపూర్లో రియాలిటీ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. మియాపూర్ క్రాస్ రోడ్కు అత్యంత సమీపంలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అమేయాను డెవలప్ చేస్తోంది ఆస్పైర్ స్పేసెస్. ప్రాజెక్ట్లో కొత్త కాన్సెప్ట్లను తీసుకురావడంతో పాటుగా డిజైన్స్లో కూడా ఖర్చుకు వెనకాడకుండా సరికొత్త స్టైల్స్తో నిర్మించడం ఆస్పైర్ స్పేసెస్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. రియాలిటీ రంగంలో సుదీర్ఘకాలం అనుభవం కలిగిన ఆస్పైర్ స్పేసెస్ నిర్మాణ రంగంలోనూ సత్తా చాటుకునేందుకు సిద్ధమైంది. ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ను మిళితం చేస్తూ చూడచక్కని నిర్మాణాలతో కస్టమర్ల మనసు దోచుకుంటోంది ఈ సంస్థ. మియాపూర్ క్రాస్ రోడ్ కి అత్యంత సమీపంలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అమేయాను డెవలప్ చేస్తోంది. ప్రైమ్ లొకేషన్ అయిన మియాపూర్లో 10 ఎకరాల విస్తీర్ణంలో అమేయా ప్రాజెక్టు అభివృద్ధి చేస్తోంది. ఆస్పైర్ స్పేసెస్ సంస్థ అధినేత నరసింహారెడ్డి ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతున్న ఈ ప్రాజెక్టులో 1210 SFT నుంచి 1940 SFTలో 2BHK 3BHK ఫ్లాట్స్ డెవలప్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్టులో మొత్తం 9 టవర్లు 1066 యూనిట్లుగా అత్యంత సుందరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. చక్కని ఆర్కిటెక్ట్ తో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టు ఎన్నో లగ్జరీ ఫీచర్స్ ను అందిస్తోంది. అమేయా ప్రాజెక్ట్ ఓవరాల్ గా హౌ మెనీ బ్లాక్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ సార్? మనము 10 acres లో 1066 అపార్ట్మెంట్స్ కడుతున్నామండి. లో డెన్సిటీ ప్రాజెక్ట్ అని మనం కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. పీపుల్ ఆర్ బిల్డింగ్ ఆల్మోస్ట్ 2000 ఫ్లాట్స్ ఇన్ 10 acres ఆర్ 1500 ఫ్లాట్స్. సో మన అన్డివైడెడ్ షేర్ చూసినప్పుడు ఇట్ ఈస్ వెరీ వెరీ హయ్యర్ కంపేర్ టు మెనీ అదర్ ప్రాజెక్ట్స్ అండి. మన ప్రాజెక్ట్ రూపుదిద్దడంలో వీ హ్యావ్ టేకెన్ స్పెషల్ కేర్ అండ్ వీ మేడ్ షూర్ దట్ నో 2 ఫ్లాట్స్ ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్ అండి. అంటే ఏ ఒక్క అపార్ట్మెంట్ కూడా వాళ్ళ డోర్స్ ఆపోజిట్ ఫేస్ అవ్వవు. సో దట్ ఈస్ అ వెరీ స్మాల్ మైన్యూట్ ఫ్యాక్టర్, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ సీ ప్రైవసీ కన్సర్న్ చూసినప్పుడు అయితే దట్ సీమ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ డిజైన్ సో స్పెసిఫికలీ కాషియస్గా మేము డిజైన్ చేయడం జరిగింది. వీ హ్యావ్ యూజ్డ్ ఇండస్ట్రీస్ #1 CBRE ఫర్ క్వాలిటీ. ఆర్కిటెక్ట్ వీ హ్యావ్ గాన్ విత్ జెనసిస్ ఆర్కిటెక్ట్ అండ్ MEPలో వీ హ్యావ్ టేకెన్ సినర్జీ అండ్ స్ట్రక్చర్లో జకీ. సో మనం ఇండస్ట్రీలో ఉన్న అందరి టాప్ కన్సల్టెంట్స్ తోటి మనం వర్క్ చేయడం జరుగుతుందండి. సో దీనివల్ల చాలా చిన్న మైన్యూట్ ఫ్యాక్టర్స్ని కూడా మనం అడ్రస్ చేసుకొని వీ హ్యావ్ మేడ్ షూర్ దట్ దిస్ ఇస్ అ టెక్నికలీ పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అండి. సో మనం ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ చూసుకున్నట్టయితే చాలా అగ్రెసివ్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్లో వెళ్తున్నామండి. వీ హ్యావ్ అ వరల్డ్ రినౌండ్ PMC CBRE in the project and వాళ్ళ పుష్ తోటి ద ప్రాజెక్ట్ ఇస్ గోయింగ్ అట్ అ వెరీ ఫాస్ట్ పేస్. అండ్ మనం ఆల్రెడీ ఇప్పటికే 5 blocks స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో 3 blocks యొక్క ఫుటింగ్స్ అయిపోయినాయి అండ్ దిస్ మంత్ వీఆర్ గోయింగ్ టు ఫినిష్ ద బేస్మెంట్స్ యాజ్ వెల్. సో యూ కెన్ ఇమాజిన్ అంటే మార్కెటింగ్ ఆఫీస్ లాంచ్ వరకే ఆల్రెడీ బేస్మెంట్స్ లెవెల్ వరకు మనం రావడం జరుగుతుంది బ్లాక్స్లో. సో దట్ ఈస్ అ వెరీ ఫాస్ట్ మెథడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ at the same time because of the CBRE involved ఒక క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ దో దిస్ ఇస్ సచ్ అ లగ్జరీ ప్రోడక్ట్, ఈ 1-2 months ఇనాగ్రేషన్ మనము మైండ్లో పెట్టుకొని వీఆర్ గివింగ్ కస్టమర్స్ ఒక అందుబాటు ధరలో మేము లాంచ్ చేయడం జరిగింది. వీఆర్ రైట్ నౌ డూయింగ్ 4,899 అండ్ ఈ 4,899 అనే ఆఫర్ మనం ఓన్లీ ఇనాగ్రేషన్ దృష్టిలో పెట్టుకొని ఈ 3-4 weeks మనము రన్ చేయడం జరుగుతుందండి ఈ క్యాంపెయిన్. ఇల్లు కొనడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్న కస్టమర్స్ అందరూ ఈ ఆపర్చునిటీని వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఐటీ పేరెత్తితే హైటెక్ సిటీ గుర్తు రావాల్సిందే. ఈ సైబర్ నగరం ఎంతోమంది కలలకు గమ్యస్థానం. ఇలాంటి చోట అన్ని ఎమ్యూనిటీస్తో మనం అనుకునే విధంగా ఒక అద్భుతమైన ఇల్లు సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరి కల. కానీ రేట్లు చూస్తే ఇలా ఉంటాయి కదా. కానీ అఫోర్డబుల్ ప్రైసెస్లోనే మనం కోరుకునే విధంగా అన్ని ఎమ్యూనిటీస్తో అన్ని రకాల సౌకర్యాలతో మనకి ఇల్లులు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు వాసవి గ్రూప్. ప్రైమ్ ఏరియాలో మెగా ప్రాజెక్ట్స్, ప్రీమియం కాన్సెప్ట్స్ అంటే వాసవి గ్రూప్ అనాల్సిందే. వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని వివరాలు డైరెక్టర్ అభిషేక్ గారి మాటలో విందాం. సంస్థ అధినేత విజయ్ కుమార్ గారి విజనరీ డైరెక్షన్ లో 2.5 దశాబ్దాలకు పైగా కొనుగోలుదారుల మనస్సును గెలుచుకుంటూనే ఉంది వాసవి గ్రూప్.
కస్టమర్లు తాము కొనుగోలు చేసిన ప్రాపర్టీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలని కోరుకుంటున్నారో వాటన్నింటినీ కల్పిస్తూ యూ డ్రీమ్ వి డెలివర్ అన్న క్యాప్షన్ కు 100% న్యాయం చేస్తోంది ఈ సంస్థ. త్వరలో కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు మరో 2 సరికొత్త ప్రాజెక్టులను స్టార్ట్ చేయబోతోంది. అండ్ ఇన్ని డిఫరెంట్ కంపెనీస్ ఉండగా, ఇన్ని డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ ఉండగా వాసవి ప్రిఫర్ చేయాలంటే వాసవి గ్రూప్లో ఉండే స్పెషాలిటీ ఏంటి? జనరల్లీ ఏ రియల్ ఎస్టేట్ సంస్థ మీరు తీసుకున్నా కానీ 1-2 ప్రాజెక్టులు ఉండడం జరుగుతుంది. మాకు నగరం నలుమూలల్లో, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నలుమూలల్లో ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, ఐటీ స్పేసెస్, కమర్షియల్ స్పేసెస్ అవైలబుల్లో ఉన్నాయి. సో వైడ్ రేంజ్ ఆఫ్ చాయిస్ కస్టమర్కు దొరుకుతుంది మా దగ్గరకు వస్తే కనుక. ఫస్ట్ నుంచి కూడా వాసవి గ్రూప్ మా ప్రత్యేకత అన్ని ఐకానిక్ ప్రాజెక్ట్స్, లొకేషన్ 3 బిగ్గెస్ట్ ఫ్యాక్టర్స్ మేము చూసేది లొకేషన్ అండ్ లొకేషన్. యాక్చువల్గా ఎవరన్నా ప్రాజెక్ట్ టేకప్ చేసేటప్పుడు 2-3 విషయాలు చూస్తారు. మేము చూసే 3 విషయాలు కూడా లొకేషన్ అండి. పర్ఫెక్ట్ లొకేషన్స్లో ఉంటే పబ్లిక్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో అందులో హోమ్ బయర్స్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. దే పర్చేస్ ద ప్రాజెక్ట్, ఇట్ విల్ బీ లైక్ అ లైఫ్ టైమ్ రిలీఫ్ ఫర్ దెమ్. అంటే ఈస్ట్లో ఉన్న వాళ్ళు, వెస్ట్లో ఉన్న వాళ్ళు, నార్త్లో ఉన్న వాళ్ళు, ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ కన్వీనియన్స్ అనేది వాళ్ళకు బాగా వస్తుంది మేము ఎంచుకున్న లొకేషన్ బట్టి తీసుకుంటే కనుక. ఇక వాసవి గ్రూప్ మరో ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ వాసవి అట్లాంటిస్ నార్సింగ్ లో 8.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టును 45 అంతస్తుల్లో నిర్మిస్తోంది. శామీర్పేట్లోని ప్రముఖ రిసార్ట్స్ లియోనోకు పక్కనే గేటెడ్ కమ్యూనిటీ విభాగంలో వాసవి గ్రీన్ లీఫ్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. మొత్తం 64 ఎకరాల్లో అతి సుందరంగా మీ పెట్టుబడికి చక్కని రిటర్న్స్ వచ్చేలా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది ఈ సంస్థ. వాసవి గ్రూప్ ఎంతో ప్రెస్టీజియస్ గా గచ్చిబౌలి సర్కిల్లో డెవలప్ చేస్తోంది వాసవి స్కై సిటీ. కమర్షియల్ స్పేస్ గా డెవలప్ చేస్తోన్న ఈ ప్రాజెక్టులో 2.8 మిలియన్ల ఎస్ఎఫ్టీని సంస్థ అభివృద్ధి చేస్తోంది. మొత్తం 8 ఎకరాల విస్తీర్ణంలో 2 టవర్లను నిర్మిస్తోంది. ఒక్కో టవర్లో 3 సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 19 అంతస్తుల్లో ఈ టవర్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్ చేస్తోంది వాసవి గ్రూప్. ఈ రోజుల్లో ఉద్యోగమైన, వ్యాపారమైన క్షణం తీరిక దొరకడం, రోజులో మనకంటూ కాస్త టైం దొరకడం చాలా అరుదైపోయిందండి. ఇంత స్ట్రగుల్ తర్వాత మనం రిలాక్స్ అయ్యేది ఇంటికి వచ్చిన తర్వాతే. వీకెండ్ మొత్తం మనం కేటాయించేది మన ఫ్యామిలీకే. కుటుంబంతో గడిపే ఆ కొద్ది సమయం సర్దుకుపోయేలా కాకుండా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలి అంటే ఇంటి పరిసరాలు అద్భుతంగా ఉండాలి. అలాంటి ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లా కేంద్రాలైన మహబూబ్ నగర్, షాద్ నగర్, జహీరాబాద్, వికారాబాద్, శంకర్పల్లి లాంటి ప్రాంతాల్లో కూడా వీళ్ళు ప్రాజెక్ట్స్ టేకప్ చేయడం గమనార్హం. కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని 2 టైర్ సిటీస్ లోనూ ప్రాజెక్టులు చేపడుతూ పర్యావరణంపై ఎంతో మక్కువ చూపేలా నిర్మాణాలు చేపడుతున్న సమున్నత సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. భవిష్యత్తును బంగారంగా మార్చగల అవకాశాలున్న లొకాలిటీలను ఎంచుకుని ప్రాజెక్టులను డిజైన్ చేయడంలో గిరిధారి అధినేత రఘుపతి రెడ్డి గారికి ఎంతో ముందు చూపు ఉందనే విషయం ఇప్పటికే అనేక మార్లు నిరూపితమైంది. గిరిధారి కన్స్ట్రక్షన్ 100% కస్టమర్ బేస్ ఉన్న కంపెనీ కాబట్టి 2000 కస్టమర్స్ ఎక్కడ మేము ఉన్నా మా వెంబడి క్యారీ అవుతూ ఉంటారు వాళ్ళు. ఫస్ట్ కస్టమర్ సెక్యూర్, సేఫ్టీ. ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ల్యాండ్ అక్వైర్ చేసిన కాడికి వెళ్ళి ఆల్మోస్ట్ 50 years 60 years దాని ట్రాక్ తీసిన తర్వాత గవర్నమెంట్ ఆల్ పర్మిషన్స్ అంటే HMDA పర్మిషన్స్ కానివ్వండి అండ్ రెవెన్యూ పర్మిషన్ కానివ్వండి, ఆల్ ఇన్వోసిస్ అన్ని వచ్చిన తర్వాతనే మేము రెరా అప్లై చేసి రెరా నెంబర్ వచ్చిన తర్వాత లాంచ్ చేస్తాం. ఇల్లీగల్ అనేది మేము ఇప్పటివరకు ఒక ప్రాజెక్ట్ కూడా చేయలేము. కాబట్టి మా దగ్గర ఇన్వెస్ట్ చేసిన కస్టమర్ ప్రతి రూపాయి ఆల్మోస్ట్ 4x 3x 100% వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి కస్టమర్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి మా ఎంబడి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మాతోని. సమున్నత నిర్మాణాలను సగౌరవంగా అందించే గిరిధారి కన్స్ట్రక్షన్స్ కిస్మత్పూర్ లో అందిస్తున్న ప్రెస్టీజియస్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టు ప్రాస్పరా కౌంటీ. ఇందులో మొత్తం 98 విల్లాలను 4BHK 5BHK విల్లాస్ గా డెవలప్ చేస్తోంది.
Prospera County Kismatpur project. It's a 12.9 acre, 65% of open space in the location, in the site itself, covered by about 6,000 acres of agricultural university. And also why the southwest, the Kismatpur, Attapur Agricultural University, Rajendranagar connected, the Budwel IT Park. The west again in the south is developing more because the greenery is occupied more. The entire green lush is being cut away, the entire pollution, and you see the major core customers are shifting to Rajendranagar Kismatpur just because it is pollution free. The infrastructure is getting connected. So our proximity to reach airport, our proximity to reach ORR, proximity to reach the best location is just a 10-15 minutes drive. We promise you your investment, we give you appreciation 40 to 50% by choosing the right strategic location, by giving a premium development, and assure that whether we don't compare with the market snapshot for any reasons or natural disasters, and we assure that your project is delivered with a 50% appreciation. And our vision and mission, Mr. Raghupati Reddy, our chairman, who is driving that customer is a key point, and delivering the projects on time, his vision we all are totally driving. Thank you so much. ఎంతో ఘనంగా ఇటీవలే జరిగిన క్రెడై కర్నూల్ ప్రాపర్టీ షోకు చక్కని స్పందన లభించింది. క్రెడై కర్నూల్ ప్రాపర్టీ షోలో ప్రధాన స్పాన్సర్గా రాగమయూరి బిల్డర్స్ వ్యవహరించింది. ఈ ప్రాపర్టీ షోకు పెద్ద సంఖ్యలో హాజరైన సందర్శకులు రాగమయూరి బిల్డర్స్ స్టాల్ను సందర్శించి ప్రాజెక్టుల వివరాలు అడిగి మరీ తెలుసుకున్నారు. సంస్థ అందిస్తున్న ఎమ్యూనిటీస్ పై వారి ఆనందం వ్యక్తం చేశారు. ప్రాపర్టీ డెవలప్మెంట్ లో సంస్థ అధినేత కేజే రెడ్డి గారి స్టైలే సపరేట్ అని చెప్పొచ్చు. కస్టమర్లకు కావలసిన ఎమ్యూనిటీస్ ను అందించడంలో ఎలాంటి రాజీ లేకుండా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరిచే శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రాజెక్టు డెవలప్మెంట్ పై ఆయన నిబద్ధత, నిజాయితీ రాగమయూరి బిల్డర్స్ ను అగ్రస్థాయికి తీసుకెళ్లాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఎయిర్పోర్ట్ కు సమీపంలోని నంద్యాల రోడ్డులో ఉన్న నన్నూరు వద్ద మయూరి గ్రీన్ హిల్స్ ప్రాజెక్టును చేపడుతోంది రాగమయూరి బిల్డర్స్. హలో సార్, హాయ్. కర్నూలు అనగానే 32,000 హ్యాపీ ఫ్యామిలీ కస్టమర్స్ కనిపిస్తారు అండ్ 20 ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి రాగమయూరి బిల్డర్స్ ద్వారా. సో ఎలా స్టార్ట్ అయింది సార్ మీ జర్నీ? We started trading business in 1989. So we were the distributors for Godrej, Modi Xerox, medical equipment. Half late we started real estate as a main business in 1999. We started with a very small project, Sai Residency, with 20 houses. That time it is the first of its kind in Kurnool, independent villas started in 1999 lo. Then we go on, increased our projects in a big way. See, we have done 20 projects. All are very, very major projects. A project తీసుకున్న minimum 100 acres, 150 acres, 200 acre project చేసాము. ముఖ్యంగా అన్నిటికంటే ఒక పెద్ద ప్రాజెక్టు మయూరి గ్రీన్ హిల్స్, ఒక 700 acre ప్రాజెక్ట్ అది. I can proudly say Mayuri Green Hills అనే ప్రాజెక్ట్ one of the largest residential projects in the country, I can say. పాపికొండల దగ్గర ఉరకలెత్తిచ్చే గోదావరి రాజమహేంద్రవరం చేరగానే కాస్త స్పీడ్ తగ్గించి నిండుగా కనిపిస్తుంది. మరి అలాంటి గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో అద్భుతమైన ప్రాజెక్ట్స్ చంద్రిక, అవంతిక ఇప్పటికే ఎంతో మందికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ఫేజ్ 2గా కన్స్ట్రక్షన్ జరుపుకుంటున్నారు మన రాకీ ఎవెన్యూస్. ప్రతి ఒక్కళ్ళకి సొంతిల్లు ఉండాలి అన్నటువంటి సమున్నత లక్ష్యానికి అందుబాటు ధరలో సామాన్యుణ్ణి సొంతింటి వాడిని చేయాలి అనేటువంటి సదుద్దేశంతో వాళ్ళ ప్రతి ప్రాజెక్ట్ ని డిజైన్ చేస్తుంటారు రాకీ ఎవెన్యూస్ అధినేత రామయ్య వేణు గారు. విలాసవంతమైన ప్రాజెక్ట్స్ లో మాత్రమే కనిపించేటువంటి ఆ ఎమ్యూనిటీస్ ని, ఆ ఫెసిలిటీస్ ని సామాన్య ప్రజలకి కూడా చేరువ చేస్తూ రియాలిటీ రంగంలోనే ఒక మైల్ స్టోన్ గా కనిపిస్తుంది రాకీ ఎవెన్యూస్. ఇప్పుడు రాకీ ఎవెన్యూస్ విజయవాడలో గన్నవరం ఎయిర్పోర్ట్ కి దగ్గరలో చంద్రిక అయోధ్య ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. రాకీ ఎవెన్యూస్ ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని వివరాలు సంస్థ అధినేత రామయ్య వేణు గారు అందిస్తారు. నవ్యాంధ్ర రియాల్టీలో సరికొత్త ధృవతారగా వెలిగిపోతున్న రాకీ ఎవెన్యూస్. రియాల్టీ రంగంలో ఎవరికీ సాధ్యం కాని అసాధ్యాలను సుసాధ్యం చేసిన ఘనత కూడా దక్కించుకుంది. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తూ ఎంతో మందికి ఆత్మీయ నేస్తంగా మారింది. ఆహ్లాదకర వాతావరణంలో, అనువైన ధరలో, అన్ని వసతులతో ఉండే ప్రాపర్టీని కామన్ పీపుల్ కు చేరువ చేయడమే లక్ష్యంగా రాకీ సంస్థ అధినేత రామయ్య వేణు గారు ముందుకు సాగుతున్నారు.
సార్ అయోధ్య, అవంతిక అండ్ సుకృతి ఇలా ఈ నేమ్స్ చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి. సో దీని వెనుక స్టోరీ ఏమైనా ఉందా సార్? యాక్చువల్లీ అయోధ్య అనేది రాముని రాజధాని కాబట్టి ఈ రాజధానిలో ఈ అయోధ్య ఉంటే బాగుంటుంది అని, తర్వాత దీంట్లో కూడా 17 బ్లాకులకి 17 నేమ్స్ ఉంటాయి. ఆద్య, ఆర్య, ఐశ్వర్య, అభయ, అక్షయ ఇలా అన్ని కనకదుర్గమ్మ పేర్లండి. కనకదుర్గమ్మ అంటే నాకు ఇష్టం, నా ఇంటి దేవుడు, ఆమె ఆశీర్వాదాల నుండినే మనం ఈ దాంట్లోకి వచ్చాం. ఒరిజినల్గా అయోధ్య ఎలాంటి ప్లేస్లో ఉందంటే నేషనల్ హైవేకి 1.5 కిలోమీటర్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరంకి 2 కిలోమీటర్, హెచ్సిఎల్కి 1.5 కిలోమీటర్, ఇంకా వేరే కంపెనీలు కూడా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడ వచ్చాయి. దీని వెనుక టాటా స్టీల్ ఇండస్ట్రీస్ ఒకటి ఉంది. పినిమినేని కాలేజీ దగ్గర నుండి గొల్లపొడి అటు హైదరాబాదు అటు గుంటూరుకి వెళ్ళే మెగా ఫ్లైఓవర్ అక్కడ వస్తూ ఉంది. ఫస్ట్ వీళ్ళందరూ 2017-18లో కొనుక్కున్నారు. దాదాపు పాండమిక్ సిచ్యుయేషన్ నుండి ఒక ఏడాదన్నర మనం లేట్ అవుతుంది, కానీ అద్భుతంగా తయారు చేసి ప్రతి కస్టమర్కి ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఇస్తా. ఇది కూడా నేనేదో దీంట్లో కోట్లు సంపాదివ్వాలి వెనకేసుకోవాలా అని దురుద్దేశం కాదమ్మా. 670 మందికి రీజనబుల్ రేటు, నాకు పడిన రేట్లో, నేను లాస్ అయినా పర్వాలా, నాకు పడిన రేట్లో వాళ్ళకి ఇల్లు అందించి వాళ్ళ ఆనందం చూడాలనేదే నా ఆకాంక్ష అండి. సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉభయ గోదావరిలో చాలా కాంపిటీషన్ ఉంది. సో దీన్ని మీరు ఎలా బేర్ చేస్తున్నారు? నేను ఏ కంపెనీ గురించి ఆలోచించినమ్మా, నా పని నేను చేసుకుంటూ వెళ్ళటం. 2014 నుండి ఇన్ని వేల అపార్ట్మెంట్లు ఎలా ఇవ్వగలిగాను? మనం అఫోర్డబుల్ ప్రైస్కి ఇస్తున్నాం, నీతి నిజాయితీగా నేనేమైతే కస్టమర్కి చెప్పానో అది చేసుకుంటూ వెళ్ళటం వరకు నాకు తప్ప వేరే కంపెనీల గురించి నేను ఆలోచించినమ్మా. సో ఇది ఇవాళ మా రియల్ సిటీ ఇన్వెస్టిగేషన్. సో నెక్స్ట్ వీక్లో మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్తో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఏ ధరలకు ఇస్తున్నారు, వీటన్ని డీటెయిల్స్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బై బాయ్.